స్వామివారి యొక్క ఇరుముని ఖచ్చితంగా శబరిమలలోనే ఇవ్వాలా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది అయ్యప్ప భక్తులకి ఉన్నటువంటి మహా సందేహం స్పష్టంగా వివరంగా మనం తెలుసుకోవాలి. అసలు మనకి ఇరుముడి అంటే ఏంటి? ఇరుముడి మొత్తం కూడా 2 భాగాలుగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఒక సంచి. భక్తుడు శబరిమల యాత్రకు బయలుదేరేటప్పుడు తన తలపైన ఎత్తుకొని తీసుకునేటువంటి ఒక భాగం. ఇక ఇరుముడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇదేంటంటే భక్తుడికి దేవుడికి మధ్య ఉన్నటువంటి బంధం. ఇరుముడి కట్టుకొని వెళ్ళటం అంటే ఒక వ్రతం అనేది పూర్తయిన తర్వాత భక్తుడు సమర్పించేటువంటి ఒక ప్రసాదం. ఇరుముడి లేకుండా శబరిమల పర్వతం 18 ఎక్కడం అనేది మనకి నిషిద్ధం. ఇరుముడి ఎక్కడ సమర్పించాలంటే ఖచ్చితంగా మనం చూసినట్టయితే శబరిమల ఆలయ ప్రాంగణంలో స్వామివారికి మన ఇరుముడి సమర్పించాలి. ఏదైతే ఇరుముడి మనం నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి స్వామివారికి చూపించిన తర్వాత మాత్రమే మనం అక్కడ ఇరుముడి ఇప్పాలి. ఇక స్వామివారికి ప్రధాన నైవేద్యం ఏదైతే ఉందో ఇదేంటంటే ఇప్పడంలోనే పరిపూర్ణం అవుతుంది. స్వామివారికి ప్రధాన నైవేద్యం అంటే కొబ్బరికాయ తీసుకెళ్ళి స్వామివారి మీద కొట్టి స్వామివారి మీద అభిషేకం చేస్తేనే కాదు, స్వామివారికి చూపించి మీరు ఎప్పుడైతే మాల ఆ యొక్క ఇరుముడి ఇప్పుతున్నారో మాల అనేది పరిపూర్ణంగా అయిపోయిందని అడ్డం అనమాట. అలా స్వామివారికి చూపించుకోకుండా విప్పడం వల్ల అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదు. యాత్రా నియమం ప్రకారంగా ప్రతి భక్తుడు కూడా తన ఇరుముడిని 18 ఎక్కిన తర్వాత గర్భగుడి ముందు మాత్రం ఇప్పాలి. గర్భగుడి ముందు మనకు ప్రవేశం లేకపోతే బయట వచ్చినా సరే ఆ యొక్క ఇరుముడిని మనం ఇప్పాలి. కొంతమంది చేసే తప్పులు ఏంటంటే కొంతమంది యాత్రకు వెళ్ళక ముందే ఇంట్లోనో ఆలయంలో ఇరుముడి ఇప్పుతూ ఉంటారు. ఇది సంప్రదాయ విరుద్ధం అన్నమాట. ఇరుముడి యాత్ర ప్రయాణం పూర్తి అవడం అంటే శబరిమలలో అది సమర్పించాలి. ఇక ఎవరైనా సరే వయసు కానీ ఆరోగ్య కారణాల వల్ల కానీ యాత్ర చేయలేకపోతే వారు తమ యొక్క ఇరుముడిని మరొక స్వామికి ద్వారా శబరిమలకు పంపించవచ్చు. అప్పుడు ఆ యాత్రికుడు వారి తరపున ఆ స్వామి వారి యొక్క ఇరుముడు చూపిస్తాడు. అది యోగ్యమైనటువంటి పద్ధతి. అంతేగాని మనము 18 ఎక్కకోకుండా దగ్గరలోని దేవాలయాలకు వెళ్ళేసేసి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి లేదా ఒకసారి ప్రదక్షిణ చేసి స్వామివారి మీద అభిషేకం చేస్తే అది పరిపూర్ణం కాదు. ఎప్పుడైతే నువ్వు 18 ఎక్కుతున్నావో 18 ఎక్కితే ఆ మాలకి పరిపూర్ణం చెందినట్టు. 18 ఎక్కని దేవాలయంలో నువ్వు ఇరుముడి చెల్లించావు అంటే అది పరిపూర్ణం కాదు. 18 ఎక్కితేనే ఆ సంవత్సరం నీ మాల అనేది పరిపూర్ణం చెందినట్టు. ఎందుకంటే సాక్షాత్ పరశురాముడు నిర్మించేటువంటి 18 ఎక్కితేనే మాలకు ఒక అర్థం, ఒక పరమార్థం, స్వామి వారికి అనుగ్రహం. శరణమయ్యప్ప.